గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయినప్పటి నుండి నిరుద్యోగుల మధ్యలో ఒకటే పంచాయతీ. ఏంటిదంటే నిరుద్యోగుల మధ్యలో పంచాయతీ అంటే నిరుద్యోగులు ఇక అన్ని నోటిఫికేషన్లు అయిపోయినాయి, ఇక ఏమీ లేవు, మా జీవితం అయిపోయింది, అశోక్ నగర్ నుంచి వెళ్ళిపోదాము అనేటటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చారు. ఆ తరుణంలో మేము వీఆర్ఓ వేస్తామని చెప్పారు. అశోక్ నగర్ కూడా ఖాళీ అయిపోయింది. అయితే వీళ్ళు ఏం చేసిర్రు, వీఆర్ఓ వ్యవస్థను తీసుకొస్తున్నాను కొత్తగా చెప్పారు. ఈ వీఆర్ఓ వ్యవస్థతోటి ఉద్యోగులు నిరుద్యోగుల మధ్యలో పంచాయతీ పెట్టిన కాంగ్రెస్ ఎట్లా పంచాయతీ పెట్టింది, అసలు నిరుద్యోగులకు అందరూ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కావాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇవ్వలేదు. కాబట్టి మాకు ఇవి వస్తే ఈ 12,000 పైచీలకు వస్తే మాకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అనేటటువంటి ఉద్దేశంతో మాకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కావాలన్నారు. అదే తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థ నుండి వేరే డిపార్ట్మెంట్లకు పోయినటువంటి వాళ్ళు అప్పుడైనా ఇప్పుడైనా రెవెన్యూ వ్యవస్థలో ఉండేటువంటి ఎంప్లాయీస్ యూనియన్స్ అనేవి చాలా బలంగా ఉంటాయి. ఇవి బలంగా కూడా లాబీ చేస్తాయి. మేము కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కాడికి వెళ్ళి సెక్రటరియట్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చే క్రమంలో వాళ్ళందరూ కూడా అప్పుడు వాళ్ళు ఉన్నారనమాట. ఇక ఊరికొక ఉద్యోగం అయినప్పుడు మేము చెప్పినప్పుడు పొంగులేటి శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఇగో ఇక్కడ కలిసి పోయినప్పుడు ఏంది అక్కడ వీఆర్ఓలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏంది ఎవరెవరి పేరు డిప్యూటీ సర్వేయర్లకు సంబంధించినటువంటిది. వీటన్నిటికీ మేము వెళ్ళి ఊరికొక రెవెన్యూ అనగానే వెళ్ళిపోయి కలిసినప్పుడు ఇక్కడ డిప్యూటీ సర్వేయర్ వాళ్ళు ఇబ్బందులలో ఉన్నారు. అక్కడ క్వాలిఫికేషన్ లేని వాళ్ళని తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే రెవెన్యూ వ్యవస్థ నుంచి ఉన్న వాళ్ళు లాబింగ్ చేయడంతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ వద్దు, మేము ఇళ్ళకి వస్తాం అంటున్నారు. అందులో కూడా వాస్తవానికి మాకేం తెలియదు, ఈ జనార్దన్ అనేటటువంటి ఒక నిరుద్యోగి మంచిగానే మాట్లాడుతున్నాడు, గ్రూప్ 1 గ్రూప్ 2 అప్పుడు కూడా మంచిగా మాట్లాడిండు, అన్ని మంచిగానే ఉన్నాయి, మా వీఆర్ఓలతోటి ఈయనకేంది పంచాది, మా కడుపు కొడుతుండని. నేనైతే ఎక్కడనైతే యూట్యూబ్ ఛానల్లో నా వీడియోలు అప్లోడ్ చేస్తున్నారో వాళ్లకు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడడం, 7200కి ఫోన్ చేసి ఒక గంట సేపు మాట్లాడడము, ఇంకా వేరే వాళ్ళకు ఫోన్ చేయడం. నాకైతే ప్రత్యేకంగా ఈ వారం రోజులలో ఒక 200 మంది ఫోన్ చేశారు. మేము చెప్తున్నాం, మీ ఆవేదన మాకు తెలుసు, తెలియదని కాదు. ఏం జరిగింది అసలు వీఆర్ఓలు ఇప్పటివరకు ఎంతమందిని నింపారు తెలంగాణలో చూద్దాం. తెలంగాణలో మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ 2011-12లో 10 జిల్లాలు, ఉమ్మడి 10 జిల్లాలలో 320 మంది, 2013-14లో 699 మంది, 2018-19లో 700 మంది. ఈ 17 సంవత్సరాలలో 2008 నుంచి 2019 వరకు మొత్తం నింపినటువంటి వాళ్ళు 1719. 2008లో ప్రత్యేక జీవోని తీసుకొచ్చి వీఆర్ఓలను వాళ్ళు అంటే అక్కడ అంతర్గత జీవోతోటి సర్దుబాట్లు చేసిన దాంట్లో వచ్చినటువంటిది 3881 మంది. మొత్తము వీఆర్ఓలు 5600 మంది ఉన్నారు. అయితే దీంట్లో వీళ్ళని పాపం ఉన్న పలంగా ఆ రోజు ఎత్తేయడం జరిగింది. ఎత్తేసినప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళను చాలామందికి అంటే ఒక 2000 మందికి మాత్రము వాళ్ళు అనుకున్నటువంటి డిపార్ట్మెంట్లలో రాకపోవడం, ఒక కార్పొరేషన్లలో రావడము, ఆ కార్పొరేషన్లలో కూడా వీళ్ళకు చైర్లు ఉండకపోవడము, పోయి ఉట్టి ఖాళీగా 2-3 నెలలు కూర్చొని జీతాలు కూడా రాకపోవడము, వీళ్ళకు ఇప్పటికి కూడా ఒక అందులో చేసేటటువంటి వాళ్ళకు గవర్నమెంట్తో సంబంధం లేకుండా కార్పొరేషన్లు ఉండడము, ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉండడము, ఫ్యామిలీలో ఏదన్నా అనారోగ్య పరిస్థితులు వస్తే వీళ్ళకి హెల్త్ కార్డు ఉండడము, వీళ్ళకు న్యూ పెన్షన్ స్కీమ్ ఇలాంటి అన్ని బెనిఫిట్స్ ఉండేది. ఈ బెనిఫిట్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఇలాంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు 2000 మంది ఉన్నారు. ఆ 2000 మంది మీకు ఏదైతే ఆప్షన్ ఇచ్చారో శనివారం వరకు అంటే శుక్రవారం వరకు 3000 మంది వచ్చారు. అక్కడ సర్దుబాటు కానటువంటి వాళ్ళు 2000 మంది వచ్చారు. వీఆర్ఏలకు కూడా మంచి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తంతెపై బూరల బుట్టలు పడ్డట్టు చాలామంది వాళ్ళకు మంచి మంచి ఎడ్యుకేషన్ దాంట్లో వాటిల్లో వచ్చినాయి. కాలేజీల్లో ఇంటర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, మన కలెక్టరేట్లో వాటిల్లో వచ్చినాయి. వీఆర్ఓలలో ఒక 2000 మంది సఫర్ అయ్యారు. వాళ్ళకి సర్వీస్ కూడా కలిసి రావట్లేదు. అలాంటి వాళ్ళు తిరిగిర్రు. ఆ రోజు ప్రభుత్వాన్ని కూడా ప్రభుత్వం మారే క్రమంలో కాంగ్రెస్ పార్టీని కలిసిర్రు, అయింది. వాళ్ళకి ఇచ్చిర్రు 2000 మందికి వాళ్ళు వచ్చారు. మరి ఒక శుక్రవారం నుంచి శనివారం వరకు 12,000 మంది ఎందుకు పెరుగురు? ఇప్పుడు ఈ వీఆర్ఏలకు అందరికి కూడా ఒకటేసారి ప్రమోషన్ వచ్చింది కదా వీఆర్ఓలకు. ఈ ప్రమోషన్ అనేటటువంటి మీకు కలిసి వచ్చింది కదా, మరి మీరు ఎందుకు మరి రాలేదు? వీఆర్ఏలు అందరూ కూడా మేము వస్తామని ఎందుకు రాలేదు? సార్ ఆ రోజు మీకు సర్వీస్ రూల్స్ తెలియదు, ఏది తెలియదు, మీకు శుక్రవారం అయిపోయింది, శనివారం నాడు పొద్దున్న పొంగులేటి గారితో కూర్చొని మాట్లాడి అయిపోయింది. ఇక్కడ మీకు మాకున్న పంచాయతీ ఏంటంటే మీకు అసలు మాకు పంచాయతే కాదు.
అసలు పంచాయతీ ఏంది? కాంగ్రెస్ పార్టీతోటి ప్రభుత్వంతో పంచాయతీ. మేము అడగలేదు కదా, మాకు ఆ వీఆర్ఓలను మొత్తం వీరని మేము అనట్లేదు కదా. మిమ్మల్ని చేసుకుంటే చేసుకొని మీరు అల్లకేసుకోరి. కానీ ఇప్పుడు ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఉద్యోగాలు, వీళ్ళు ఎక్కడ సర్దుబాటు చేసారో అక్కడి నుంచి వీళ్ళు వస్తారు. కాబట్టి మీరు నిరుద్యోగులారా మీరు ఆగండి, మీకు ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాము. దాంట్లో మా ప్రభుత్వం వచ్చినాక 12,000 ఉద్యోగాలు ఇచ్చింది. మిగతా ఉద్యోగాలు మేము నింపుతాము. ఆ నింపే క్రమంలో ఇప్పుడు వీళ్ళని ఎక్కడి నుంచి అయితే తీసుకొస్తున్నా అక్కడ ఖాళీలు అవుతాయి. ఇగో ఈ డిపార్ట్మెంట్లలో ఖాళీ అయినాయి, ఇన్ని వేకెన్సీస్ని మేము నోటిఫై చేసినాము, వీటిని ఫైనాన్షియల్ అప్రూవల్ తెచ్చుకుంటాము, మేము నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదు? నిరుద్యోగులుగా మా ఆవేదన ఏంటంటే, బస్సు యాత్ర చేసి నిరుద్యోగులను అందరినీ తీసుకొని నిరుద్యోగ సమస్యలపైన మేము కొట్లాడినాము. కాబట్టి ఈరోజు నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు కావాలి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీ ఉద్యోగాలను మాకు గుంజుకొని ఇవ్వమని అనట్లేదు. మీరెందుకు బ్రదర్స్ మా మీద అక్కాసు కక్కుకోవడం? మీ ఉద్యోగాలను మేము గుంజుకుంటున్నామా? మీ బాధలు తెలుసు, మీ కష్టాలు తెలుసు, మీకు మాకు సమస్య కాదు. మొన్నటి వరకు మీ వీఆర్ఓలలో వీఆర్ఏలలో ఉన్న వాళ్ళు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతుందుకు వచ్చినటువంటి వాళ్ళు అందరం పాలు నీళ్ళ లెక్క అశోక్ నగర్లోనైనా యావత్ తెలంగాణలో ఉండి కొట్లాడి చేసినటువంటి వాళ్ళమే. ఈరోజు మళ్ళీ మాకు ఉద్యోగాలు వచ్చినా మేము కూడా గవర్నమెంట్లోకి వచ్చేటటువంటి వాళ్ళం. మేము కూడా కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వస్తాం, ఎంఆర్ఓలు అయినా ఎవరైనా మీ డిపార్ట్మెంట్లోకి వస్తాం. మేము కలిసి ఉండేటోళ్ళమే. ఈ ప్రభుత్వం పైన ఉమ్మడి కొట్లాడాల్సిందే. ఇక్కడ ప్రభుత్వం అనేటటువంటిది వీఆర్ఓ ఉద్యోగాల పేరుతోటి నిరుద్యోగులకు ఇప్పుడు ఆల్రెడీ సర్దుబాటు అయినటువంటి రెవెన్యూ ఉద్యోగులకు పంచాయతీ పెట్టింది. ఈ పంచాయతీని మీరు గ్రహించండి. అంతేగాని ఈ జనార్దన్ ఏదో అందరినీ నిరుద్యోగులను అందరిని పోగేసుకొని మాకు ఏంటంటే మా నోటికాడి బుక్కను కొడుతున్నాడు, మేము అక్కడ ఇబ్బందులు పడ్డాము, మాకు సర్వీస్ యాడ్ అవుతుంది, మాకు ఏదో మేము గవర్నమెంట్ తోటి లాబింగ్ అనుకోరు, ఇంకేదో అనుకోరు, మేమేమో చేసినాం, మా తిప్పలు మేము పడ్డాం, ప్రభుత్వం మాకు ఒప్పుకొని మాకు ఉద్యోగాలు ఇస్తుంటే ఈడొకడు మాకు మధ్యలో మోపాయనని మీరు అట్లా అనుకోకరి. ఎందుకంటే మీ ఉద్యోగాలు ఇస్తే మీకు ఇచ్చుకొని ప్రభుత్వం ఇప్పుడు ఖచ్చితంగా మాకు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, ఖచ్చితంగా మీకు ఆ ఉద్యోగాలు మీకు ఇస్తామని మాకు చెప్పాలి. ఇప్పుడు తెలంగాణ ఏర్పడేటప్పుడే కదా తెలంగాణకి ఏం కావాలి, ఏ ఆస్తులు కావాలి, అప్పులు కావాలనేటటువంటిది అడిగింది పంచుకునేది. అన్నదమ్ములు ఏర్పడేటప్పుడే కదా అయ్యా అప్పు ఎంత, అయ్యా ఆస్తి ఎంత అనేది కావాల్సింది. ఇప్పుడు రిక్రూట్మెంట్ జరిగేటప్పుడే కదా మా వాటా ఏంది, మా ఉద్యోగాలు ఏంది, వాళ్ళకి ఇస్తున్నాం, మాకు నోటిఫికేషన్ ఏందని ఇప్పుడే కదా మేము కొట్లాడాల్సింది. మేము కొట్లాడితే మీకేదో మేము అడ్డుపడ్డట్టు, పారే నీళ్ళకు కాళ్ళు అడ్డం పెట్టినట్టు, నడిచేటువంటి కాళ్ళలో కర్ర పెట్టినట్టు అని, మీకు వచ్చే ఉద్యోగాలను మేము గుంజుకుంటున్నాం అని మేము మాట్లాడితే ప్రభుత్వం ఏదో మీకు ఏదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అట్లా దయచేసి రెవెన్యూ ఉద్యోగులారా మేము మీకు వ్యతిరేకులం కాదు. ఇంకా జరగబోయే రిక్రూట్మెంట్లలో మీరు కూడా వచ్చి మాతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళే. మేము నోటిఫికేషన్లో వేకెన్సీస్ పెరగాలని కొట్లాడేటోళ్ళమే. మీరు మమ్మల్ని దయచేసి శత్రువులుగా చూడకండి. మీ ఉద్యోగాలకు మేము అడ్డు కాదు, మేము కొట్లాడదాం. నిరుద్యోగులకు ఖచ్చితంగా రావాల్సినటువంటి ఉద్యోగాల గురించి కొట్లాడదాం. మీరు అందరు రారి, మరి మాకు కూడా మా తమ్ముళ్ళకి ప్రభుత్వం తరఫున అని మీరు ఒక మాట చెప్పొచ్చు కదా. మేము అన్నట్టు మరి వాళ్ళకు కూడా ఇవ్వండి. మేము ఇన్ని డిపార్ట్మెంట్లకు వెళ్ళి వస్తున్నాం, మేము ఇన్ని రోజులు ప్రభుత్వంలో చూసినాం, మరి అక్కడ మేము వస్తే అక్కడక్కడ వ్యవస్థ మొత్తం కుంటుపడుతుందని మీరు కూడా మా తరఫున ఒక వాయిస్ ఇవ్వచ్చు కదా. ఓవరాల్గా ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది ఈ మన మధ్యలో పంచాయతీ పెట్టడమే నేర్చుకున్నది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు పొంగిలేటి గారు మాట్లాడుతున్నారు కదా నింపుతామని. నిరుద్యోగులారా మీరు అధైర్యపడకండి. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో ఆ ఖాళీలను కూడా మేము వెంటనే నింపుతాం. వీఆర్ఓది ఇక్కడ వీళ్ళని నింపగానే ఉన్న 1000 మిగిలిన 2000 మిగిలిన ఒక నోటిఫికేషన్ ఇస్తాం. ప్లస్ వాళ్ళని తీసుకొస్తున్న కాడ అయిన ఖాళీలకు మేము వెంబడిస్తామని చెప్పొచ్చు కదా. ప్రభుత్వం దగ్గర ఏంటి అంటే వాళ్ళే అన్నారు చాలాసార్లు, మేము ఏదో లంక బిందెలు ఉన్నాయి వస్తే ఖాళీ బిందెలు ఉన్నాయి అని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం మీరు ఇస్తున్న దాని ప్రకారం 1,00,000 కోట్లు అయినాయి ఇప్పటి వరకు, ఒక సంవత్సరంలో అప్పు. ఇంకా మనకెందుకు కొత్త రిక్రూట్మెంట్ ఇస్తే ఉద్యోగాలకు జీతాలు ఉండవు, వాళ్ళకు డబ్బులు ఉండవు, వాళ్ళని ఇళ్ళకి తీసుకొచ్చి సర్దు చేసేస్తే అయిపోతాయి. ఈ ఉద్యోగాలను కూడా మేము 12,000 ఉద్యోగాలు చూపించుకున్నామని మొన్న ఏదైతే గత బీఆర్ఎస్ ఇచ్చినటువంటి 40,000 ఉద్యోగాలలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకున్నారు కదా. మరి మీరు ఈ చూపించుకోవడానికి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఒక కుళ్ళు కుతంత్రము. దీని పట్ల నిరుద్యోగులు చాలా జాగృతతోటి ఉండాలి, చాలా ఒక విజిలెంట్గా ఉండాలి. వీఆర్ఓ వ్యవస్థలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా దయచేసి మీ తమ్ముళ్ళు, మీ నిరుద్యోగులు, మీ ఇంట్లో మీ భార్యలు ఉండొచ్చు, మీ తమ్ముళ్ళు ఉండవచ్చు, మీ అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు, మీ బాబా మరుదులు ఉండొచ్చు, మీ బంధువర్గం ఉండొచ్చు నిరుద్యోగులుగా.
వాళ్ళకు కూడా రావాలనే కదా. ఇవాళ నీకు ఉద్యోగం వస్తే నీ బామ్మార్దినో నీ తమ్మున్నో అశోక్ నగర్లోనో ఎక్కడో ఉంచి నువ్వే కదా వానికి నెలకు 5,000 2,000 వేసి చదివిపించేటటువంటిది. వాని గురించి కూడా మీరు ఆలోచించాలి కదా. ఈ దిశగా మీరు ఆలోచించండి. ప్రభుత్వం యొక్క ఒక కుళ్ళు కుతంత్రం రాజకీయాలు షాట్ల తోడు పోసి నిరుద్యోగులకు ఉద్యోగులకు మధ్యలో పెట్టే పంచాయతీలో అందరూ జాగ్రత్తతో ఉండి కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ యొక్క కుటిల నీతిని తెలంగాణ సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదొక్కటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీ కూడా దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. రేపు ఏదైతే క్యాబినెట్ జరగబోతుందో 4-5 తేదీలలో ఎప్పుడో ఆ రోజు ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలని చెప్తున్నాం. నిరుద్యోగులారా ఖచ్చితంగా మీరు ఎవరెవరితో అంటే రియాజ్ను, కోదండరామ్ను, ఇంకా బల్మూరి వెంకట్ను వీళ్ళందరి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ వైఖరి ఏందో దీని పట్ల తెలియాలి. వీఆర్ఓ ఉద్యోగాలే మాకు కావాలని కాదు, అక్కడి నుంచి వచ్చేటటువంటి కాడ ఖాళీలు ఏం నింపుతారు, మాకెందుకు ఇన్ని రోజులు అన్నారని వాళ్ళని నిలదీయాలి. క్యాబినెట్లో చర్చ జరిగే దిశగా మన పోరాటం ఈ 3 రోజులు ఉండాలని కోరుకుంటున్నాం. దయచేసి రెవెన్యూ ఎంప్లాయీస్ నిరుద్యోగులుగా మీకు వ్యతిరేకం కాదు, మేము అన్నదమ్ములుగా కలుద్దాం, కొట్లాడదాం. ఈ ప్రభుత్వం పైన మేము పోరాడతాం. మీరు ఉద్యోగులకు ఉన్న మీరు చేయలేనటువంటిది పోరాటాలకు మాకు అవకాశం ఇవ్వండి, తోడ్పాటును అందించండి. మేము ఖచ్చితంగా మీకు జరగబోయే గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్లలో కూడా పోస్టులు పెంచిస్తాం. మీరు కూడా వచ్చి చదువుకోరి, అంతేగాని మమ్మల్ని శత్రువులుగా చూడకని మరీ ఇప్పుడున్న రెవెన్యూ ఎంప్లాయీస్కు నిరుద్యోగుల తరఫున మా విన్నపం.